పైల్స్, ఫిషో, ఫిస్టులాతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెడి9 నుంచి ఎండి ఆయుర్వేద డాక్టర్ డి మాధురి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ పైల్స్ అనే ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏంటి? అసలు ఈ పైల్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఈ పైల్స్ అనే కంప్లైంట్ మనం ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఎవరో ఒకరికి వస్తూ ఉంటుంది. ఎందుకు ఇది మెయిన్ కామన్గా వస్తుంది అంటే ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్ అనమాట మెయిన్గా. సో లైఫ్ స్టైల్లో మనం ఇప్పుడు ఏంటి అంటే ఈ హరీబరీ లైఫ్ స్టైల్లో అర్జెస్ అనేవి చాలా వరకు మినిమైజ్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే సో ఇప్పుడు మోషన్ అర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని స్టాప్ చేసుకోవడం, అట్లాగే ఇమీడియట్గా ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం అండ్ వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల, అంటే ఈ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇంటెస్టైన్లో ఈ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బాగా డ్రై అయిపోయి మనకి బయటకి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండి కాన్స్టిపేషన్ సివియర్ అయ్యి అక్కడ మనకి ఈ మలద్వార సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని అట్లాగే మనం డైట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పైసీ ఫుడ్స్ అట్లాగే జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో మెయిన్ మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే ఈ మలద్వార సమస్యలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఓకే డాక్టర్, అసలు ఈ పైల్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? పైల్స్ అనేది జనరల్గా ఇప్పుడు మలద్వార సమస్యల్లో ఏదొచ్చినా సరే అందరూ పైల్స్ అనే అనుకుంటున్నారు, బట్ ఇందులో చాలా రకాలు ఉంటాయి. అండ్ పైల్స్ అంటే ఏంటి అంటే మనకి మలద్వారంలో లోపల బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ వల్ల వాటి మీద ఒత్తిడి పడుతుందో మనకి అక్కడ ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఉబ్బి మనకి అక్కడ ఒక మాంసము ముద్దలాగా అవి బయటికి ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం పైల్స్ అంటాము. సో ఇందులో రకాలు 2 టైప్స్ ఉంటాయి. అవి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. సో ఇంటర్నల్ పైల్స్లో ఏంటి అంటే లోపలే మనకి మలద్వారం లోపల మనకి ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఉబ్బి అక్కడ లోపల ఉంటున్నాయి. అందులో మళ్ళీ మనకి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. 4 గ్రేడ్స్ ఉంటాయి ఇంటర్నల్గా. సో ఫస్ట్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే లోపల మనకి ఈ బ్లడ్ వెజల్ అనేది ఉబ్బి లోపల ఉంటుంది, దానివల్ల కొంచెం బ్లీడ్ అనేది వస్తుంది. సో సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఆ ఉబ్బిన మాస్ అనేది బయటకి ప్రొట్రూడ్ అవుతుంది అనమాట. కొంచెం బయటకి ప్రొట్రూడ్ అయ్యి మళ్ళీ మోషన్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇందులో సెకండ్ గ్రేడ్లో పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తారంటే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు బయటకి సమ్ మాస్ లాగా వస్తుందండి, మళ్ళీ దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుంది అంటారు. సో అది సెకండ్ గ్రేడ్. సో థర్డ్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే బయటకు వచ్చిన మాస్ అనేది బాగా కిందకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం దాని అంతటా అది లోపలికి వెళ్ళదు. సో దాన్ని మనం ఏంటంటే వేలుతో లోపలికి నెడితేనే కానీ వెళ్ళదు అనమాట. సో అది థర్డ్ గ్రేడ్. సో ఫోర్త్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఈ మాస్ అనేది బయటకి ప్రొట్రూడ్ అయిపోయి అది బయటకు వేలాడి ఉంటుంది. సో అది మనకి ఫోర్త్ గ్రేడ్. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్లో మనకి 4 గ్రేడ్స్ అనేవి ఉంటాయి. సో ఎక్స్టర్నల్లో ఎట్లా ఉంటుందంటే ఈ మలద్వారం చుట్టుపక్కల చుట్టూ మనకి ఏంటంటే మాస్ ఈ ఏంటంటారు మాంసపు ముద్దలాగా మనకి బయటకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎక్స్టర్నల్ పైల్స్ అనమాట. సో ఇందులో కంపల్సరీ మనకి ఏంటంటే బ్లీడింగ్ కంప్లైంట్ ఉంటుంది, అట్లాగే పెయిన్ అనేది ఇంటర్నల్ పైల్స్లో ఉండదు, ఎక్స్టర్నల్ పైల్స్లో మనకి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఇరిటేషన్ ఉంటుంది అండ్ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవి పైల్స్లో రకాలు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం అండి. ఓకే అండి, ఆపరేషన్ అండి మళ్ళీ వస్తుందా మేడం? అది ఓకే, ఫిస్టులా సర్జరీ అయ్యిందండి మీకు? అయిందండి, 3 years అవుతుంది. మళ్ళీ వస్తుందండి అది? జనరల్గా ఫిస్టులా అంటే మీకు సర్జరీ అయిన తర్వాత రికరెన్స్ అనేది మనము అలోపతిలో చేసుకున్న వాళ్ళలో రికరెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు ఏ ఇష్యూస్ లేకపోతే మీరు డైట్ అది మెయింటైన్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మెయిన్గా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటూ హైజీనిక్గా ఉంటుంటే కనుక మీరు మెయింటైన్ చేయగలరండి. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అట్లాగే కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయకుండా ఉండడం వల్ల అది రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రిపీటెడ్గా రాకుండా ఉండాలి అంటే కనుక ఆయుర్వేదిక్లోని క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి ఫిస్టులాకి. అది తీసుకుంటే కనుక మనకి రికరెన్స్ అనేది అసలు ఉండదండి. ఓకే డాక్టర్, అనరెక్టల్ ప్రాబ్లమ్స్ అని అన్నప్పుడు ఫిషర్ అండ్ ఫిస్టులా గురించి కూడా చెప్తారు కదా. అయితే ఈ ఫిషర్ వచ్చినప్పుడు ఎలాంటి ఇన్కంఫర్ట్ ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అసలు రావడానికి రీజన్స్ ఏంటి?
ఫిషర్ అనేది ఏంటి అంటే మలద్వారం గోడల చుట్టూ మనకి ఏంటంటే అది పగిలినట్టు, అంటే ఇప్పుడు మనకి కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఎట్లా అంటే పగుళ్ళు ఎట్లయితే వస్తాయో అలాగ మలద్వారం దగ్గర మనకి పగుల్లాగా వస్తుందన్నమాట. సో అది ఎందుకు వస్తుంది అంటే మోషన్ అనేది బాగా టైట్గా వచ్చినప్పుడు. సో అక్కడ ఏమవుతుంది, సో 1 or 2 days 3 days అయినా సరే కొంతమందిలో కాన్స్టిపేషనల్ మోషన్ అనేది ఫ్రీగా కాదు. అలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఇంటెస్టైన్స్లో ఆ మోషన్లో ఉన్న వాటర్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువ జరిగి అక్కడ బాగా డ్రై అయిపోతుంది అనమాట. సో అది పాస్ అవ్వడానికి చాలా హార్డ్గా, అది చాలా ఇబ్బందికరంగా బయటకి రావడం వల్ల ఆ మలద్వారం దగ్గర ఉన్న గోడలు ఏమవుతాయంటే పగులుతాయి. పగిలి అక్కడ మనకి కొంచెం బ్లీడింగ్ అనేది వస్తుంది. ఆ బ్లీడ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, కంప్లైంట్ ఎలా ఉంటుంది మెయిన్ పేషెంట్లో అంటే వాళ్ళు ఏం చెప్తారు, మోషన్ పాస్ చేస్తున్నప్పుడు మోషన్తో పాటు స్ట్రీక్స్ లాగా అంటే చారల్ లాగా బ్లీడింగ్ అనేది అవుతుందండి అని చెప్తారు. సో ఇది ఏంటంటే ఫిషర్లో మనకి ఈ సిమ్టమ్ అనేది చూస్తాం. అండ్ సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళకి చాలా విపరీతమైన మంట అనేది మనం ఫిషర్లో చూస్తూ ఉంటాం. అట్లాగే పెయిన్ కూడా ఎంత సివియర్గా ఉంటుంది అంటే కత్తిరితో కోస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో పరికత్రిక అంటాము. అంటే అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది మనం ఫిషర్లో చూస్తూ ఉంటాం అనమాట. సో డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు దేని మీదన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతారు. సో ఈ ఫిషర్లో ఈ లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయి కిరణ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మ్యామ్, నేను ఒక 1 week నిండా హాస్పిటల్కి వెళ్ళాం మ్యామ్. పైల్స్ ఉంది అని చెప్పారు, కానీ అది ఇంటర్నల్ లో అది తెలీదు నాకు. ఓకే, మీకు ఇప్పుడు ఏ కంప్లైంట్స్ ఉన్నాయండి? బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా? అది మేము నాకు బ్లీడింగ్ అవుతుంది కానీ ఎప్పుడు అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఓకే, మోషన్ ఫ్రీగా అవుతుందా అండి? ఓకే, మోషన్ ఓకే వెళ్తున్నా, మంచిగా వెళ్తున్నాను. ఓకే ఓకే, అది ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ చేసి అది ఇంటర్నలా ఎక్స్టర్నల్ అనేది చెప్తారండి. బయటకు ఏమన్నా మీకు పైల్ మాస్ లాగా ఏమన్నా చేతికి తగులుతుంది అనుకుంటే కనుక అది లోపల నుంచి బయటకు వచ్చిందా లేకపోతే బయటనే మీకు ఎక్స్టర్నల్గా ఉందా అనేది ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసి దాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో అది ఏంటి అనేది మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చేత చెక్ చేయించుకొని అది ఇంటర్నలా ఎక్స్టర్నలా అసలు ఎందుకు వచ్చింది దానికి ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రదీప్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ఇది నేను సర్జరీ చేసుకున్నాను. ఓకే, బట్ అది తర్వాత ఏమన్నారంటే డాక్టర్ మీరు క్షారసూత్ర తీసుకోవాల్సింది అని అన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసిన వేరే ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే 15 days టాబ్లెట్ రాశారు. ఓకే, సో అది హీలింగ్ టోటల్లీ హీల్ అయ్యింది. బట్ అది ఏంటంటే కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది, అక్కడ వాసినట్టు అనిపిస్తుంది మేడం, బ్లీడింగ్ వచ్చింది. ఓకే ఓకే, ఫిస్టులా అనేది ఫిస్టులా అనేది ఏంటంటే అండి ఇది ఒక ట్రాక్ లాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి బయటకి యాప్సిస్ లాగా మనకి ఒక గడ్డలాగా కనిపిస్తుంది. సో ఈ ఓపెనింగ్ వల్ల ఆ గడ్డ దగ్గర నుంచి చిన్న ఓపెనింగ్ అయ్యి మనకి బయటకి పస్ కానీ బ్లడ్ కానీ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఈ ఫిస్టులాకి నార్మల్గా ఏంటి అంటే ఫిస్టులెక్టమీ కానీ ఫిస్టులాటమీ కానీ చేస్తారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మెడిసిన్స్ మీరు ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ స్టార్ట్ చేశాను అంటున్నారు, మెడిసిన్స్ స్టార్ట్ చేసి వాడుతున్నా సరే దాంతోపాటు మీరు ఏంటంటే క్షారసూత్ర అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో ఫిస్టులాలో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఒక్కసారి చేయించుకుంటే కనుక మీకు అది మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉంటుంది. అండ్ ఆ ఇన్ఫెక్షన్ కూడా కంప్లీట్గా రూట్ కాజ్ నుంచి బయటకి ఎలిమినేట్ అవుతుంది. సో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, అదే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది మీకు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హనుమంత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. మేడం, ఇది నాకు నేను పైల్స్ అనేది నాకు ఫుల్ బ్లడ్ వెళ్ళిపోతుంది మేడం. ఓకే, మళ్ళా ఇంకోటి వచ్చేసి చాలా పెయిన్ ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్తలేదు. ఓకే ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ కంప్లైంట్? ఇది మామూలుగా ఇప్పుడు ఒక 2 సంవత్సరాల ఉంది మేడం. మామూలుగా ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాం మేడం, కానీ అయితే 2 సంవత్సరాలు. ఓకే ఓకే,
మీరు ఏంటంటే ఇది మీకు బయటకి పైల్ మాస్ అనేది బాగా బయటకు వచ్చింది అంటున్నారు అండ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఈ కండిషన్లో ఏంటంటే మీకు క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటే క్షారకర్మ అండ్ క్షారసూత్ర అని 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఏంటి అంటే మనకి ఆ ఎక్స్టర్నల్ పైల్ మాసే అయి ఉంటే కనుక దాన్ని మనకి ఈ క్షారసూత్ర అంటే ఈ థ్రెడ్తో మేము ఒక ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. సో ఆ పైల్ మాస్ని కంప్లీట్గా మనం ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిమూవ్ చేసేయచ్చు. సో అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని చూసుకొని దానికి మెడిసిన్స్తో పాటు ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది తీసుకుంటేనే మీకు దీని నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గంగాధర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం Yes, చెప్పండి గంగాధర్ టీవీ గారు. వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఇది 2 months బ్యాక్ నాకు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చూయించుకున్నా. నాకు ఏంటంటే ఫీసర్ అన్నారు. ఓకే. అయితే మెడిసిన్ కూడా రాసి ఇచ్చిండు 1 month కు. అయినా తగ్గలేదు మేడం. అప్పుడు కొంచెమే ఉండే, తర్వాత ఇట్లా మంటలాగా వస్తుంది మేడం. కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుండలేకపోతుంది, ఎక్కువసేపు కూర్చుంటే మంటలాగా వస్తుంది. అప్పుడప్పుడు మార్నింగ్ అవర్స్ లో మోషన్ తర్వాత కూడా మంటలాగా వస్తుంది. మోషన్ మాత్రం ఫ్రీగానే పోతుంది. అప్పుడు సమ్మర్ లో మాత్రము అదేమైంది అంటే మేడం, అప్పుడు నేను జస్ట్ నాన్ వెజ్ అసలు నాకు ఎక్కువ అలవాటు లేదు. నాన్ వెజ్ తినడం వల్ల కావచ్చు బహుశా. అది కొంచెం మోషన్ డ్రైగా పోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఓకే. ఒకసారి 2 times అట్లా పోయినా అంతే. ఎక్కువ నేను ఎప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటా కాబట్టి నేను లూజ్ మోషనే పోతా ఎక్కువ. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుందండి? 2 months మేడం. నేను 2 సార్లు ఇట్లా ఆర్మూర్లో ఒకసారి చేయించుకున్నా, హైదరాబాద్ లో కూడా ఒకసారి చేయించుకున్నా. కానీ ఆ మెడిసిన్ వాడడం వల్ల నాకు అంత ఇది తగ్గలేదు మేడం. ఓకే. ఓకే. మీరు ఏంటంటే అండి ఆయుర్వేదిక్లో కూడా మీరు ఏంటంటే మంచి ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ పైల్స్ కానీ వీటిలో ఏంటంటే మనకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది కొంచెం టైం పడుతుందండి. సో మినిమం 3 months అన్న కోర్స్ అనేది వాడాలి. అండ్ మీరు డైట్లో చేంజెస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు ఓన్లీ మెడిసిన్స్ తీసుకొని తగ్గట్లేదని కాదు, మెడిసిన్స్తో పాటు మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. అండ్ డైట్లో కూడా మీరు ఏం తీసుకుంటున్నారు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారా, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటివి చూస్తూ ఉండాలండి. సో మీకు ఏమన్నా దీని నుంచి ఇష్యూస్ ఉంటే ఒకసారి మెడినైన్ హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ చేయండి. మీకు ఒకసారి మీ ప్రాబ్లమ్ని ఎగ్జామినేషన్ చేసి దానికి మంచి ట్రీట్మెంట్ అనేది మేము మీకు ఇస్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హరిగోపాల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇది ఇంటర్నల్ ముందే అనన్యాలు చెక్ చేసుకున్నాము, ఇంటర్నల్ అని చూస్తున్నాడు. ఓకే. అయితే ఇవి టాబ్లెట్స్ వాడుతున్నాము, ఇది తగ్గిపోతుందా? ఓకే. ఓకే. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని చెప్పారు. ఓకే. దీనికి ఏంటంటే మీకు తగ్గిపోతుందండి, మెడిసిన్స్ వాడుకోవచ్చు. మీకు అది గ్రేడ్స్ ఉంటాయి ఇంటర్నల్లో, మీకు ఏ గ్రేడ్లో ఉంది అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చండి. అది ఒకవేళ కనుక మీకు 3rd grade 4th gradeలో ఉందంటే కనుక దీనికి మేము క్షారకర్మ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. లేదు ఇన్ కేస్ ఇనీషియల్గానే ఉంది అంటే కనుక మెడిసిన్స్తో దీనికి తగ్గిపోతుందండి. సో మీరు ఒకసారి ఆయుర్వేదిక్ హాస్పిటల్ని కన్సల్ట్ చేసి మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మిద్దీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, అది నాకు 2 months బ్యాక్ పైల్స్ వచ్చినాయి మేడం. ఓకే. మోషన్ వెళ్తుంటే గట్టి పడ్డది, బయట ఒప్పినట్టు వచ్చింది. ఓకే. కన్సల్ట్ అయినా మేడం, డాక్టర్ని కన్సల్ట్ చేసి పైల్స్ అన్నాడు. ఓకే. 1 month టాబ్లెట్స్ ఇచ్చిండు, వేసుకున్నా, అయినా కానీ తక్కువ కాకపోతే అది అర్జెంట్ గా అర్జెంట్ దగ్గరికి కూడా వెళ్ళాను. నాకు అతను కూడా 1 month మెడిసిన్ ఇచ్చిండు, 1 month అయిపోయింది. ఓకే. అయినా కానీ తగ్గలేదు మేడం. అది బయటకు వచ్చినట్టు బయట ఉన్నాయి కానీ లోపలికి వెళ్తలేదు. ఓకే. ఓకే. మోషన్ అన్ని ఫ్రీనే ఉన్నాయి. ఓకే. ఓకే. అక్కడ ఏంటంటే మీకు పైల్ మాస్ అనేది బయటకు వచ్చింది అంటే అది కొంచెం సివియర్ స్టేజ్లో ఉన్నట్టే. సో దానికి ఏంటంటే మెడిసిన్స్తో పాటు మీరు అంటే సర్జరీకి వెళ్ళినా సరే అది రికరెన్స్ ఉండొచ్చు. సో అందుకనే సర్జరీకి మీరు అలోపతి కాకుండా ఆయుర్వేదిక్లోనే సర్జరీ అనేది ప్రిఫర్ చేయండి. మనకు క్షారసూత్ర ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో. మీరు ఆయుర్వేదిక్ హాస్పిటల్ని కన్సల్ట్ చేసి మీరు క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణవేణి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఇదే మేడం పైల్స్ ప్రాబ్లం. అయితే నాకు మా పాప కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చింది.
ఓకే అది అలానే ఉంది మేడం, బయటికి వచ్చింది అలానే ఉంది. నాన్ వెజ్ ఏదైనా తింటే ఎక్కువ పెయిన్ వస్తుంది. ఓకే ఓకే ఏమన్నా బ్లీడింగ్ అవుతుందమ్మా? బ్లీడింగ్ ఎప్పుడో ఒక్కసారి అవుతుంది కానీ ఎక్కువ నేను లాంగ్ జర్నీ చేసిన లేకుంటే ఇట్లా మటన్ లాంటిది ఇలాంటిది ఏమన్నా తిన్నా ఓకే అది పెయిన్ వస్తుంది మేడం. అది ఓకే ఓకే యాక్చువల్లీ ఫ్రీగా లేనప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా వస్తుంది మేడం. ఓకే ఇది ఏంటంటే బయటికి వచ్చి అలానే ఉంది మేడం, ఇట్లా పిలకలాగా ఉంది బయటికి వచ్చి. ఓకే ఓకే మంట ఉంటుందమ్మా? మంట మోషన్ ఫ్రీ లేనప్పుడు మంట ఎక్కువగా ఉంటుంది మేడం, కాళ్ళు లాగుతాయి బాగా. ఓకే ఇది ప్రెగ్నెన్సీలో మనకి ఏంటంటే ఈ పైల్స్ అనేవి రావడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ప్రెషర్ ఎక్కువ లోవర్ అబ్డామెన్ మీద పడడం వల్ల అక్కడ ఏంటంటే ఇంటెస్టైన్స్ దగ్గర మనకు కొంచెం ఈ పైల్ మాసెస్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ మీకు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ప్రెగ్నెన్సీలో రావడము. సో దానికి ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోండి. ఎందుకు అంటే అది కనుక నెగ్లెక్ట్ చేస్తే మీకు మళ్ళీ ఏంటంటే బ్లీడింగ్ రిపీటెడ్గా ఎక్కువ అవ్వడం వల్ల మళ్ళీ ఎనిమిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఆయుర్వేదిక్లో మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది, రిపీటెడ్గా రాకుండా ఉంటుంది. ఒకసారి మీరు మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ చేయండి. అసలు ఎట్లా ఉంది మీ కండిషన్ అనేది మేము ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసి చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాములు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ ఉన్నారు, చెప్పండి. మేడం మేడం రాములు గారు చెప్పండి. అది చిన్నది ఒకటి పక్కన బుల్లలాగా అయింది. ఓకే ఓకే చెప్పండి. మలం వచ్చిందన్న చిన్నది ఒకటి బుల్లలాగా అయింది. ఓకే అప్పుడప్పుడు నీరులాగా వస్తుంటది. తర్వాత అది చాలా ఇబ్బంది వస్తుంది దొడ్డికి వచ్చేటప్పుడు. ఓకే ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? ఇది జనవరి నుండి మేడం. ఏందో అనుకున్నా నేను, నాకు తెలియక ఒకసారి కొంచెం నీరులాగా వచ్చింది, అది గుళ్ళలాగా అయ్యి. అయితే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ తో మందులు రాయించుకొని తెచ్చుకుని తిన్నా, తక్కువైంది. ఓకే ఇక అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కొంచెం నీరులాగా వస్తుంటది అది. ఓకే ఓకే అది పైల్స్ అయినా కాదా అర్థం అవుతలేదు మేడం నాకు. ఎక్కడ ఎవరు చెప్పుకోవాలన్నా కొంచెం సిగ్గు అవుతుంది. అవునండి అవును. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫిస్టులా అంటారండి, ఇది పైల్స్ కాదు. సో పైల్స్లో ఏంటంటే మీకు బయటకి ఏమైనా మాస్ లాగా రావడం లాగా ఇంటర్నల్గా ఉండడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఫిస్టులా అంటాము. సో ఫిస్టులాలో ఏమవుతుంది అంటే లోపల మలద్వారం లోపల ఇన్ఫెక్షన్ అనేది ఒక రూట్ ఫామ్ చేసుకొని బయటకి యాప్సిస్ లాగా ఫామ్ అయ్యి దాని నుంచి చీము అనేది బ్లడ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు చెప్తున్న కంప్లైంట్ బట్టి ఏముంది అంటే మీకు మలద్వారం చుట్టుపక్కల ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి మీకు వాటరీ డిశ్చార్జ్ అనేది వస్తుందన్నారు. సో ఇదేంటంటే ఫిస్టులా కండిషన్. సో దీంట్లో ఏంటంటే రిపీటెడ్గా అది వస్తూనే ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు ఏంటంటే రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ అవి వేసుకోవడము, దానివల్ల మీకు యూజ్ ఉండదండి. దానివల్ల మీకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనికి ఆయుర్వేదంలోనే ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ రిపీటెడ్గా రాకుండా ఉంటుంది. సో ఇప్పటికే మీరు 2 years అంటున్నారు, బాగా లేట్ చేశారు. మీరు ఇమీడియట్గా ఆయుర్వేదిక్ హాస్పిటల్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి మీకు బయటపడే అవకాశం ఎక్కువ జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రశాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్. నాకు ఫిషర్స్ అన్నారు మేడం. ఓకే లాస్ట్ ఒక 4 months బిఫోర్ బాగా బ్లీడింగ్, బాగా నొప్పి ఉండేది. హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు, సిరప్ ఇచ్చారు. ఓకే అది హీట్ వాటర్ లో కూర్చోవాలని చెప్పారు మేడం. తగ్గింది, 2 months పట్టింది తగ్గడానికి. తర్వాత మళ్ళీ 2 months తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఒక 10 days నుండి మళ్ళీ అవుతుంది మేడం. బ్లీడింగ్ వస్తుంది, బాగా నొప్పి వస్తుంది. దీనికి సంబంధించి తగ్గడానికి, బ్లీడింగ్ తగ్గడానికి, నొప్పి తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా ఉంటే, మందులు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయాలా మేడం? ఓకే ఇది ఫిషర్ కండిషన్లో ఏమవుతుంది అంటే అక్కడ చిట్లడం వల్ల అంటే క్రాక్ రావడం వల్ల ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, అట్లాగే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి, పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే మీరు డైట్లో చేంజెస్ చేసుకోవాలండి. అంటే స్పైసీ ఫుడ్స్, అట్లాగే మసాలా, కారం ఇలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజిటేరియన్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకొని బటర్ మిల్క్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. సో ఫుడ్లో, ఆహారంలో కూడా మీరు కొంచెం
కొంచెం ఈ చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. అట్లాగే మీరు ఏదైతే చెప్పారో సిడ్జ్ బాత్ అంటాం దాన్ని, అది మీరు కంటిన్యూ చేయండి. దీంతో పాటు ఇంటర్నల్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అది ఏంటి అంటే ఇట్లా మీరు మీ హిస్టరీ మొత్తం తీసుకొని దానికి తగ్గట్టు మేము మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకలాంటి బాడీ తత్వం ఉండదు. సో మీ హిస్టరీ తీసుకొని మీ ప్రకృతిని బేస్ చేసుకొని మేము మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. ఒకసారి మీరు హాస్పిటల్కి విజిట్ చేయండి, మీ హిస్టరీ తీసుకొని మేము మెడిసిన్స్ అనేవి మీకు అడ్వైజ్ చేస్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామరాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఈ లోగడ 10 years బ్యాక్ ఆపరేషన్ చేశారమ్మా ఫైల్స్ కి. ఓకే ఫైల్స్ కి ఆపరేషన్ చేస్తే మళ్ళీ 4 వారం నుంచి నొప్పి వస్తున్నది. ఓకే ఓకే వెళ్తాను ఏంటని వెళ్తే ఇది ఫైల్స్ కాదండి ఫిస్టులు అన్నారు. ఇక్కడ మామూలుగా ప్రైవేట్ నాటు చేసేద్దాం అన్నాడు. ఓకే ఏంటంటే మందు పెడతానంటే 2 రోజులు పెడితే తగ్గిపోతుంది, 20,000 ఇవ్వండి అన్నాడు. ఓకే ఏమన్నా మీకు బ్లీడింగ్ అవుతుందా అండి? చీములాగా ఏమన్నా కారడము, నీరులాగా ఏం లేదమ్మా, ఏం లేదు. ఓకే నొప్పి ఏముంటుందా? వారం రోజుల నుంచి అండి పొద్దున పూటే కాస్త నొప్పిగా ఉంటున్నది. ఓకే లెట్రిన్కి వెళ్ళినప్పుడు, తర్వాత మామూలుగా. ఓకే గడ్డలాగా ఏమన్నా ఉందా? ఏం లేదమ్మా. ఓకే ఓకే అది అటు ఇటు ఉబ్బినట్టు ఉన్నది. ఓకే ఓకే ఇదేంటంటే మీకు కొంచెం పైల్స్ కండిషన్లో ఉన్నట్టుంది. బట్ ఏంటంటే ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేయాలి. అది ఫిస్టులా మేబీ ఇనీషియల్ స్టేజ్లో ఉందా, లేకపోతే అది ఏమైనా ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా అనేది ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తేనే కానీ మేము చెప్పలేము. సో మీరు హాస్పిటల్ కన్సల్ట్ అయ్యి ఒకసారి ఏంటి కండిషన్ అనేది మేము చూసి మేము మీకు అడ్వైస్ చేస్తామండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గణేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఒక 15 days నుంచి మేడం. చెప్పండి. ఓకే నాకు మోషన్స్ బ్లాక్ వస్తుంది మేడం. ఓకే ఓకే మేడం, నేను వీటికి 2 సార్లు నేను సిబిపి టెస్ట్ చేసినప్పుడు పోయిన మంత్ 4th కు 11 ఉన్నాయి మేడం. అంటే పోయిన 15 August రోజు నేను బ్లడ్ డొనేట్ చేసిన మేడం. ఓకే తర్వాత నేను మళ్ళా క్యూర్ వచ్చిందని హాస్పిటల్ పోతే సిబిపి చేస్తే అప్పుడు 12 ఉంది మేడం 28 కు. ఓకే మళ్ళీ సరి ప్యూర్ వచ్చింది, మళ్ళీ హాస్పిటల్ పోదాం, మళ్ళీ సిబిపి రాస్తే 4th కు ఈ మంత్ 4th కు 11 ఉంది మేడం. తర్వాత చేస్తే కొద్ది 10.6 10.2 పోయిన మండే చేస్తే మొన్న మండే మేడం, మొన్న 2 days కింద 9.8 ఉంది మేడం. ఓకే బ్లడ్ లాస్ అవుతుందేమని మాకు కొంచెం అందుకే కాల్ చేసింది మేడం. బ్లాక్ వస్తుంది మేడం బ్లడ్, అది మోషన్ కూడా మోషన్ డార్క్ కలర్ లో వస్తుంది మేడం. మోషన్ బ్లాక్ కలర్ లో వస్తుందా? బ్లాక్ కలర్ వస్తుంది, సీమ్ లెక్క ఉంటుంది మేడం అలా. ఓకే ఓకే అంటే మీకు రెడ్ గా ఫ్రెష్ బ్లడ్ లాగా బ్లీడింగ్ అయితే ఏం అవ్వట్లేదు? అదేం లేదు మేడం, మోషన్ కూడా నొప్పి ఇట్లా మంట ఇట్లా ఏం లేదు మేడం. ఓకే ఓకే మేడం ఓకే సో ఇది ఏంటంటే మోషన్ బ్లాక్ కలర్లో వస్తుందంటే ఒక్కసారి మనము ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి చేసుకోవాలండి. మేబీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఏమన్నా ఈ బిలిరూబిన్ లెవెల్స్లో కొంచెం చేంజెస్ వచ్చినా సరే మోషన్ అనేది బ్లాక్ కలర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు ఎల్ఎఫ్టీ టెస్ట్ అనేది ఉంటుందండి, అది ఒకసారి చేయించుకోండి. అండ్ లోకలైజ్డ్గా ఒకసారి ఎగ్జామినేషన్ కూడా చేయాలి. సో హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వండి, ఒకసారి ఏంటి కండిషన్ అనేది మేము చూసి చెప్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుకన్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు కూడా పైల్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అయితే చాలా ఇబ్బంది అవుతుంది వాష్రూమ్ పోయినప్పుడల్లా. ఒకసారిగా నాన్ వెజ్ ఇట్లా తింటే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎక్కడ మీది హాస్పిటల్ కొంచెం తెలుసుకుంటే రావాలనుకుంటున్నాను. ఓకే ఓకే మీకు అంటే ఇప్పుడు సివియర్ పెయిన్ ఉందమ్మా? పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఏమైనా ఉందా? ఉంది మేడం. ఓకే ఓకే సరేనమ్మా, ఒకసారి మీరు మెడినైన్ హాస్పిటల్కి విజిట్ చేయండి. మన బ్రాంచెస్ ఉన్నాయి, సికింద్రాబాద్ కేపీహెచ్బి ఉంది, అట్లాగే రసూల్పురా దగ్గర ఉంది అండ్ దిల్సుఖ్ నగర్లో ఉంది. మీకు ఏది దగ్గరలో ఉంటే కనుక ఆ బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, మీకు ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే డాక్టర్, ఇందాక ఒక కాలర్ కూడా అన్నారు ఆల్రెడీ సర్జరీ జరిగింది బట్ మళ్ళీ రికరెన్స్ మళ్ళీ వచ్చింది అని ఒక కాల్ కూడా వచ్చింది. అయితే ఈ పైల్స్ ఫిస్టులాకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ పూర్తిగా నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏంటంటే మెయిన్గా ఈ ఫిస్టులాలో కానీ పైల్స్లో కానీ ఏమవుతుంది అంటే మనకి అలోపతిలో ఫిస్టులెక్టమీ అని ఫిస్టులాటమీ అని మనకి ఏంటంటే రిమూవ్ చేస్తారు ట్రాక్ట్ అనేది. బట్ అక్కడ ఏమవుతుంది అంటే రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్
దాంతోపాటు ఈ సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళకి మోషన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు గ్యాస్ని రిలీజ్ చేసే హోల్డ్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళకి అక్కడ కొంచెం మజిల్స్ అనేవి లూజ్ అవ్వడం, అక్కడ స్పింక్టర్స్ అనేవి లూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావడం అట్లాగే రిపీటెడ్గా రావడం జరుగుతుంది. సో ఆయుర్వేదిక్లో ఏమవుతుందంటే మేము క్షారసూత్ర అని ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. సో క్షారసూత్ర అంటే ఏంటి అంటే ఒక థ్రెడ్ని, దానిలో ఏంటంటే క్షారం అంటే ఒక మెడికేటెడ్ హెర్బ్స్తో చేసిన ఆల్కలైన్ మెటీరియల్ అనమాట. సో ఈ ఆల్కలైన్ మెటీరియల్ అనేది ఆ థ్రెడ్ మీద మేము ఏంటంటే దాన్ని ఒక 21 టైమ్స్ కోటింగ్ చేస్తాం. కోటింగ్ చేసి దాన్ని మెడికేటెడ్గా చేసి ఎంత ఫిస్టులాలో కానీ పైల్స్లో కానీ ఎన్ని సెంటీమీటర్స్ మనకి అవసరం ఉందో దాన్ని తీసుకొని దాన్ని బట్టి అక్కడ మనకి థ్రెడ్ అనేది వేస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఫిస్టులా ట్రాక్ట్ అనేది లోపల నుంచి మనకి కంప్లీట్గా ఈ థ్రెడ్ స్క్రేప్ చేసుకుంటూ వస్తుంది. అండ్ రిపీటెడ్గా ఎవ్రీ వీక్ అనేది థ్రెడ్ చేంజ్ చేయడం జరుగుతుంది. సో లోపల ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేసి మనకి ఏంటంటే ట్రాక్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి ఒక 100% అనేది ఉండదండి. సో చాలా వరకు ఎవరికి క్షారసూత్ర గురించి తెలియదు. సో ఎవరన్నా ఈ ఫిస్టులా కంప్లైంట్తో కానీ పైల్స్ కంప్లైంట్తో కానీ బాధపడితే ఇమీడియట్గా మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్తే కనుక రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉండవు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇమీడియట్గా క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా బెస్ట్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఫిషర్ ఉన్నది మేడం, ఆపరేషన్ అయింది. ఓకే, అది మళ్ళీ వస్తుందా మేడం నాకు? ఓకే, ఫిషర్స్ అనేది ఏంటి అంటే అండి మనకి మలద్వారంలో పగుల్లాగా రావడం. సో ఇది మళ్ళీ రిపీటెడ్గా వస్తుందా అంటే మీరు తీసుకున్న ఆహారం బట్టి అట్లాగే మీరు లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ చేసిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మెయిన్. అండ్ వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫ్లూయిడ్ అంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ బాడీకి హైడ్రేషన్ ఉంచాలండి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. అండ్ ఈ స్పైసీ కారం మసాలా ఇవన్నీ తగ్గించుకొని, నాన్ వెజ్ అనేది తగ్గించుకొని, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ తీసుకొని కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఫిషర్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటుంది. మనం కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఫ్రీ మోషన్ అయ్యేటట్టు ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. సో ఇలా మెయింటైన్ చేస్తే కనుక మీకు వచ్చే అవకాశాలు అనేవి ఉండవండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.